ఓజీ సినిమా టికెట్ అక్షరాల 1,50,000 రూపాయలు వేలంపాట్లో పలికిందంట. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ భీమిలి జనసేన మండల అధ్యక్షుడు నక్కా శ్రీధర్ 1,50,000 రూపాయలకు దక్కించుకున్నారు. ఆ సొమ్ముతో తను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పి తెలియపరచడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ మానియా ఒకవైపు అయితే, రెండో వైపు రాజకీయంగా కూడా ఆ సినిమాను బాగా ట్రాల్ చేయడం వైఎస్ఆర్సీపీ తదితర పార్టీల సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాము. ఇటు రాజకీయమైన వార్, అటు ఫ్యాన్ వార్ రెండూ కూడా ఓజీ సినిమాకు నడుస్తున్నాయి. గతంలో హరిహర వీరమల్లు చిత్రం అనేది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిందన్న విశ్లేషణలు మనందరం చూసాము. అయితే ఓజీ ఎలా చేస్తుంది, ఓజీ ఎంత బడ్జెట్ సంపాదిస్తుంది అనేది సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. నేను ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా కోరుతున్నాను, దయచేసి భావోద్వేగాలకు లోనవడం, మీరు అనవసరంగా ఈ సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న ట్రాలింగ్స్, అటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా దాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొండే తప్ప ఒకరి మీద దాడులు కానీ, లేదా కక్ష సాధింపులు కానీ, లేదా మీ అమూల్యమైన ప్రాణాలు మరియు మనిషి జీవితానికి ఉన్న విలువ ఈ సినిమా ప్రపంచంలో, ఈ రాజకీయాల్లో పోగొట్టుకోకండి మీ అందరిది కూడా కోరుతూ, ఎవరైతే దీన్ని అతిగా కూడా ట్రాల్ చేస్తున్నారో, రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉంటారో, అనవసరంగా దీన్ని రాజకీయంగా సినిమా పరంగా డ్యామేజ్ చేసే ఉద్దేశంతో కూడా కుట్రలు పందరాదని కోరుతూ, ఏదైతే సినిమా యూనిట్ ఉందో ఆ వర్షంలో జరిగిన ట్రైలర్ రిలీజ్ కూడా బాగా ట్రాల్ చేస్తున్నారు. కాకపోతే ఎంత ట్రాల్ చేస్తున్నారో అంతే ఫ్యాన్స్ కూడా వారిని ప్రకటిస్తున్నారు. దయచేసి సినిమాని సినిమాగానే చూస్తూ, అటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా కూడా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఫ్యాన్స్ తమ వ్యక్తిగత జీవితాలను ఈ సినిమా రాజకీయాలను నాశనం చేసుకోవద్దని కోరుతూ, మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్షక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.